నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే నేను ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ బోర్ కొట్టినప్పుడు కూడా ఇలాంటి రైస్ అయితే చాలా బాగుంటుంది. అదేంటంటే కొత్తిమీర కొబ్బరి అన్నం అండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి అలాగే ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగి పెట్టేశానండి. అంటే ఒక గుప్పెడంత ఉంటుందన్నమాట. దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అండి పోపు దినుసులు ఒక పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి. మనకు తినేటప్పుడు ఈ పోపు దినుసులు అనేది పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయని కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం లంచ్ బాక్సులకి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా అండి. చాలా క్విక్గా హెల్తీగా ఇలాంటి రైస్ రెసిపీస్ చేసామంటే పిల్లలు హ్యాపీగా తింటారండి. వాళ్ళు ఆకుకూరలు అనేది సరిగా తినరు కాబట్టి ఇలా మనం సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు పొడి వేసేసుకొని అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని తురిమి వేసేసుకోవాలండి. కావాలంటే మీరు మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. మరి ఎక్కువ వేగిందంటే టేస్ట్ బాగుండదండి. ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ నార్మల్ రైస్ని ఉడికించేసేసుకొని కొద్దిగా పొడి పొడిగా ఉండేటట్టు కొద్దిగా చల్లార్చి వేసానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి ఎంతో సింపుల్గా హెల్తీగా ఇలాంటి రైస్ రెసిపీస్ని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే అండి, కొత్తిమీర కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా చేసి లంచ్ బాక్సులకి ఇచ్చి చూడండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. అలాగే ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు కూడా ఇలాంటి రైస్ రెసిపీస్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.